సత్తుపల్లి జై జగన్ అని నినదించింది. సత్తుపల్లి వీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. 145 రోజు సత్తుపల్లి వీధుల్లో వైఎస్ఆర్ అభిమానులు కదం తొక్కారు. జగనన్న సీఎం అయితే ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారనే ఆశ ఉందని తెలిపారు ఆ జిల్లా వాసులు. ఈ రోజు కేవలం 7-8 మండలాల నుంచి వచ్చినటువంటి సుమారు 40 నుంచి 45 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రజలతో ఈ రోజు కదం తొక్కారు. శ్రీమతి షర్మిలమ్మ గారి అడుగులు అడుగు వేస్తూ యువకులు, వృద్ధులు, రైతులు, మహిళలు, వికలాంగులు అనే తేడా లేకుండా ఎండలు లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ఈ రోజు ఈ భారీ కార్యక్రమానికి వచ్చి ఈ జిల్లాలో జలగం వెంగళరావు గారు, జలగం కుటుంబం ఏ విధంగా అయితే ఈ జిల్లాని ముందుకు నడిపించిందో రాబోయే కాలంలో జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పి ప్రగాఢంగా ఇక్కడున్న ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. సత్తుపల్లిలో షర్మిలతో కలిసి నడిచిన ప్రతి పాదం వైఎస్ఆర్ కుటుంబానికి అండగా ఉంటుందని గుండెల మీద చేయి వేసుకుని చెప్పారు అభిమానులు. రాజా రమేష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్. జగనన్నకు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని ఖమ్మం జిల్లా యువకులు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసి చూసుకునే వరకు యువత నిద్రపోరని అన్నారు. రాజన్న బిడ్డ అడుగులో అడిగేస్తూ ప్రజలు రాజన్న రాజ్యం వైపు సాగుతున్నారని అన్నారు. మండే ఎండల్లాగానే ప్రజల రక్తం కూడా ఉడికిపోతోందని ఖమ్మం జిల్లా యువకులు చెప్పారు. కుమ్మక్కు కుట్రలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో వారి తనయ్య షర్మిల గారి పాదయాత్ర ఆడిన జనం నిరాశ పలుకుతా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయేది రాజన్న రాజ్యం అంటానికి మనం చెప్పే మాటలు కాదు, ఈ జనం వచ్చే జనం చూస్తేనే అర్థమైపోతా ఉంది. ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్ష పార్టీలు పడుతున్న కుట్ర వల్ల ఈ రోజు జగనన్న జైల్లో ఉన్నాడు. అయినా సరే జగనన్న మేము అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నాం. జగనన్న నువ్వు జైల్లో ఉన్నా సరే నేను ముఖ్యమంత్రిని చేసి మళ్లీ రాజన్న బాటలు నేను పయనించే విధంగా నేను ముందు తీసుకుని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. యువతే కాదు, వృద్ధులు, చిన్నారులు ఎంతో మంది మరో ప్రజా ప్రస్థానంలో భాగస్వాములవుతున్నారని వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్నారు.